డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, లా ఆఫ్ అట్రాక్షన్, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్ కోచ్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెన్సీ వంశీ గారు. వంశీ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆత్మ నమస్కార్. వంశీ గారు, రీసెంట్గా మీరు ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశాం కదా మనం, 7 Gates to మోక్ష అండ్ మేనిఫెస్టేషన్. అది చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది. నాట్ ఓన్లీ సౌత్ ఇండియా, వేరే అయితే కంట్రీస్ నుంచి కూడా చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారు, చాలా బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నారు. చాలా మంది కామెంట్స్ కూడా పెడుతున్నారు, చాలా గొప్ప ప్రోగ్రామ్ ఎన్రోల్ చేశారని చెప్పేసి. మీరు ఎక్కడి నుంచి చూసుకుంటే మోక్షం అనేది మేనిఫెస్టేషన్ కి రిలేటెడ్ గా మోక్షం పొందాలి అంటే ఏమైనా రెమెడీస్ ఏమైనా చెప్తారా? మోక్ష శక్తి అని చెప్పి ఒక సాధన ఉంది. ఇది ఒక ద్వారం అని కూడా చెప్పొచ్చు. దైవశక్తితో విశ్వశక్తితో అంటే ప్రాపర్ అలైన్మెంట్ అంటాం, ప్రాపర్ గా కనెక్ట్ అవ్వడానికి దేర్ ఇస్ ఎ సాధన కాల్డ్ మోక్ష శక్తి మరియు బ్లిస్ఫుల్నెస్ అట్రాక్షన్. బ్లిస్ఫుల్ అంటే ఆనందం, మోక్షం అంటే లిబరేషన్. అంటే ఇంక పుట్టుక్కి చావుకి ఇంకా మరేమి ఉండదు. ఇంకా మోక్షం దైవంతో మమేకం అయిపోవడమే. మేజర్ హిడెన్ సీక్రెట్స్ ని వీడియోలో రివీల్ చేయడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నా. అహం బ్రహ్మాస్మి సాధనాన్ని అద్భుతంగా మీ జీవితంలో ఆచరణలో పెడుతూ అత్యున్నత స్థాయికి వెళ్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తాను. కమింగ్ టు ద పాయింట్, మోక్ష విచ్ మీన్స్ లిబరేషన్. అంటే ఇంకా పుట్టుక గిట్టుక ఏమీ ఉండదు, ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అని అర్థం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బ్లిస్ఫుల్నెస్ అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్లో డివైన్ కాన్షియస్నెస్ అంటాం, తెలుగులో సంపూర్ణ ఆనందం. అంటే ఫ్రీ, ఇంకా ఈగోస్ ఏమి ఉండవు, ఫ్రీ బర్డ్. యోగులులా, ఋషులులా, అఘోరీస్లా ఫ్రీ బర్డ్ అని అర్థం. వన్ ఆఫ్ ద అతి ముఖ్యమైన ఘట్టం అని చెప్పొచ్చు ఇది మేనిఫెస్టేషన్కి సంబంధించి. ఇది ఏ చక్రాకి కనెక్ట్ అయి ఉంటుంది అంటే క్రౌన్ చక్ర, సహస్ర చక్రాకి కనెక్ట్ అయ్యి, అంటే అన్ని చక్రాస్ యాక్టివేట్ అయిపోయి ఉన్నాక సహస్ర చక్రాకి వెళ్తాము, క్రౌన్ చక్రాకి వెళ్తాము. ఇది వన్ ఆఫ్ ద మేజర్ డివైన్ ప్రాక్టీస్ అని కూడా మనం చెప్పొచ్చు. ఏమి చేయాలా? సింపుల్ రెమెడీస్ విల్ టాక్ అబౌట్ ఇట్. ముఖ్యంగా శివారాధన చేస్తే శివుడితో మనం మమేకమయ్యి శివ పంచాక్షరి మంత్రం ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి కోరిక లేకుండా, గుర్తుపెట్టుకోండి, ఫలానాది జరగాలి అన్న కోరికతో ప్రేయర్ చేయడం వేరు, మంత్రాన్ని చాంటింగ్ చేయడం వేరు. దైవశక్తితో మమేకం అవ్వడం కొరకు, దైవం యొక్క అనుగ్రహం పొందడం కొరకు చాంటింగ్ చేయడం వేరు. సోమవారం రోజు పాలు, గంగాజలం, తేనె, బిల్వపత్రాలతో మహాశివుడికి అభిషేకం చేస్తే మమేకం అయిపోతుంది. క్రౌన్ చక్ర ఈజీగా యాక్టివేట్ అవుతుంది. ఈ అభిషేకం చేసే విధానం ఒకటి ఉంటుంది, చెంబులతో పోషిస్తారు, డజంట్ వర్క్అవుట్. చేతిలో సెకండరీ ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. చెంబులో ఏదైతే వాటర్ కానీ, హనీ కానీ, పాలు కానీ ఏదైనా సరే మీ అరిచేతులతో పోసి, మీ యొక్క అరిచేతులలో సెకండరీ ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి, అరిచేతుల మీదుగా వెళ్ళాలి, శివుడు మీదకు వెళ్ళాలి. లింగారు అలాగే ఇప్పుడు ఎవరు చేస్తున్నారా? డైరెక్ట్ చెంబుతో డజంట్ వర్క్అవుట్. చేతిలో సెకండరీ ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. మీ చేతిలో ఉన్న శక్తి మహాశివుడికి వెళ్ళి, మహాశివుడు ఉన్న శక్తి మీ ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ ఎలా అయితే కాపర్ వైర్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుందో, ఇక్కడ ఒక డివైన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే తద్వారా మనకి లిబరేషన్, మోక్షం పొందుతాం, తద్వారా బ్లిస్ఫుల్నెస్, ఆనందం పొందుతాం, తద్వారా లైఫ్ యొక్క పర్పస్ తెలుస్తుంది. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ నాట్ టు బి హ్యాపీ, నాట్ టు బి సక్సెస్ఫుల్. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ టు బి యూజ్ఫుల్. నలుగురికి ఉపయోగపడేటట్టు దైవం మనల్ని సెటరేట్ చేస్తుంది. ఇది ఒక పవర్ఫుల్ రెమెడీ. శివుడికి మనం అభిషేకం చేయాలి. జనరల్గా డైరెక్ట్గా శివుడికి అభిషేకం చేసేస్తాం కదా, అభిషేకం ఇలా ఉండి ఇలా ఉంటుంది కదా. ఇక్కడ రైట్ సైడ్ విఘ్నేశ్వరుడు ఉంటాడు. విఘ్నేశ్వరుడు యొక్క బీజమంత్రం ఏదో ఒకటి చాంటింగ్ చేస్తూ విఘ్నేశ్వరుడికి అభిషేకం చేయాలి ఫస్ట్. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం గం గణపతి నమః. ఓం గ్లౌం గణపతి నమః. రిద్ధి సిద్ధి ప్రాప్తి. ఏదో ఒక మంత్రాన్ని చదువుతూ ముందు రైట్ సైడ్ విఘ్నేశ్వరుడు ఉన్నాడని భావించి ముందు విఘ్నేశ్వరుడికి అభిషేకం చేయాలి. ఇటువైపు కుమారస్వామి ఉంటారు.
కుమారస్వామికి అభిషేకం చేయాలి. సెంటర్లో బాల త్రిపుర సుందరి తల్లి ఉంటుంది, ఆమె మంత్రాన్ని చాంటింగ్ చేసి ఆమెకు అభిషేకం చేయాలి. చుట్టూ అమ్మవారు ఉంటారు, అమ్మవారిని తలుచుకుంటూ బాల త్రిపుర సుందరిని తలుచుకుంటూ గంగమ్మను తలుచుకుంటూ అభిషేకం చేయాలి. ఆ తర్వాత క్రౌన్ ఆ పై నుండి అభిషేకం చేయాలి. ఇది చేసే విధానం. అండ్ చేతుల మీదుగా చేస్తే అద్భుతం. అండ్ సెకండ్ థింగ్, శివ పంచాక్షరి మంత్రం ఎక్కువగా చాంటింగ్ చేస్తే మోక్షం, బ్లిస్ఫుల్నెస్. ఓం నమః శివాయ, ఇది మొదటి మంత్రం, పంచభూతాలతో కనెక్ట్ అయి ఉంటుంది. ఓం నమః శివాయ. మళ్ళీ చెప్తా ఉన్నా, ఏదో పొందాలి అన్న ఆవేశముతో కాకుండా దైవం యొక్క అనుగ్రహం పొందాలి, దైవశక్తితో పంచభూతాలతో కనెక్ట్ అవ్వాలి అన్న ఆలోచనతో మంత్రాన్ని చాంటింగ్ చేయాలి. ఓం నమః శివాయ. తర్వాత ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బిందనాన్ మృత్యోర్ముక్షయమామృతాత్. ఇదొక మంత్రం. ఈ మంత్రం కూడా రెగ్యులర్గా చాంటింగ్ చేస్తే లిబరేషన్, మోక్షం పొందుతాము, పంచభూతాలతో కనెక్ట్ అవుతాము, బ్లిస్ఫుల్నెస్, ఆనందం పొందుతాము. అలానే అహం బ్రహ్మాస్మి, ఈ 3 మంత్రాస్ని ఎవరైతే రెగ్యులర్గా చాంటింగ్ చేస్తారో, నమశివాయ మంత్రం, పంచాక్షరి మంత్రం, తర్వాత త్రయంబకం యజామహే ఆ బీజ మంత్రం, మూల మంత్రం, అహం బ్రహ్మాస్మి, ఈ మంత్రాస్ని రెగ్యులర్గా చాంటింగ్ చేస్తే లిబరేషన్, మోక్షం అండ్ క్రౌన్ చక్ర యాక్టివేషన్ అండ్ డివైన్ కాన్షియస్నెస్, బ్లిస్ఫుల్నెస్, ఆనందం పొందుతాం. అండ్ మోక్షం పొందడానికి, ఆనందం పొందడానికి ఒక 3 స్విచ్ వర్డ్స్ ఇస్తాను, నోట్ చేసుకోండి. డివైన్ లైట్ ఫ్రీ, డివైన్ లైట్ ఫ్రీ, ఇది స్విచ్ వర్డ్. ఈ స్విచ్ వర్డ్ని రెగ్యులర్గా చాంటింగ్ చేస్తే మోక్ష. డివైన్ లైట్ ఫ్రీ అన్న స్విచ్ వర్డ్ ఎక్కువగా చాంటింగ్ చేస్తే చెడు కర్మలు తొలగిపోతాయి. కార్మిక్, తెలిసి తెలియక చేసిన పాపాలు ఉంటాయి కదా, మన ఎఫర్ట్స్ లేకుండా జన్మ జన్మల నుండి కొనసాగుతున్న పాపాలను ప్రక్షాళన జరగాలి అంటే డివైన్ లైట్ ఫ్రీ అహం బ్రహ్మాస్మి, డివైన్ లైట్ ఫ్రీ అహం బ్రహ్మాస్మి అనే స్విచ్ వర్డ్ చాంటింగ్ చేయాలి. స్పిరిచువల్ క్లెన్జింగ్ జరగాలనుకోండి, స్పిరిచువల్ క్లెన్జింగ్ జరగాలనుకోండి, క్లియర్ డివైన్ ఫ్రీ అహం బ్రహ్మాస్మి, క్లియర్ డివైన్ ఫ్రీ అహం బ్రహ్మాస్మి. తెలిసి తెలియక స్పిరిచువల్ గా కొన్ని మిస్టేక్స్ చేసే ఒక పద్ధతి ఉంటుంది, రైట్ వే. తెలిసి తెలియక ఓన్ నాలెడ్జ్ ఫాలో అయిపోతాం, అప్పుడు కొన్ని మిస్టేక్స్ జరిగిపోతాయి. అది క్లియర్ అవ్వడానికి క్లియర్ డివైన్ ఫ్రీ అహం బ్రహ్మాస్మి అన్న వర్డ్ ని చాంటింగ్ చేస్తే స్పిరిచువల్ మిస్టేక్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. తద్వారా క్రౌన్ చక్ర యాక్టివేట్ అవుతుంది, లిబరేషన్ పొందుతాం, మోక్షం పొందుతాము, డివైన్ కాన్షియస్నెస్, బ్లిస్ఫుల్, ఆనందం పొందుతాం. హయ్యర్ కాన్షియస్నెస్ రావాలనుకోండి, గోల్డెన్ ఓపెన్ ఫ్రీ అహం బ్రహ్మాస్మి, గోల్డెన్ ఓపెన్ ఫ్రీ అహం బ్రహ్మాస్మి, గోల్డెన్ ఓపెన్ ఫ్రీ అహం బ్రహ్మాస్మి. మన మంత్రాన్ని ఎక్కువగా చాంటింగ్ చేస్తూ పైనుండి ఏ మంత్ర చాంటింగ్ చేసినా పైనుండి గోల్డ్ కలర్ లైట్, గోల్డ్ కిరణాలు మన మీద పడుతున్నట్టు గ్రహించాలి. ఇది మనం చాంటింగ్ చేస్తే హయ్యర్ కాన్షియస్నెస్, అంటే దైవశక్తితో ఈజీగా మమేకం అవుతాం. ఎప్పుడైతే మోక్షం పొందుతామో, ఈ ఇప్పుడు చెప్పిన మంత్రాసు స్విచ్ వర్డ్ చాంటింగ్ చేస్తే క్రౌన్ చక్ర యాక్టివేట్ అవుతుంది, పంచభూతాలతో మమేకం అవుతాం. ఎప్పుడైతే పంచభూతాలతో మమేకం అవుతామో మనం ఏదనుకుంటే అది అవుతుంది. దట్ ఈస్ మేనిఫెస్టేషన్, దట్ ఈస్ అట్రాక్షన్. అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అందరూ బాగుండాలి. ఈ వీడియో, ఈ దైవ జ్ఞానం, ఈ విశ్వజ్ఞానం, ఈ బీజ మంత్రాస్, ఈ స్విచ్ వర్డ్స్ మనతో ఆగిపోకూడదు. మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ పెట్టండి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెట్టండి. అతి త్వరలో కలుద్దాం. వంశీ గారు, మరి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. సప్త శక్తి సాధన, సప్త అంటే 7, సప్త శక్తి సాధన అని చెప్పి ఒక దైవ కార్యక్రమము, ఒక విశ్వ కార్యక్రమము, లోక కళ్యాణం కొరకు కండక్ట్ చేసే కార్యక్రమము, దరిద్రుడు ధనవంతుడుగా మారే సప్త శక్తి సాధన. అమేజింగ్ ప్రోగ్రామ్. ఓపెన్గా చెప్తా ఉన్నా, అనంత బ్రహ్మాండంలోనే బాగా 1000 యోనులు దాటితే గాని మానవ జన్మ పొందము. ఈ కలియుగంలో మానవ జన్మ పొందున్నామంటే మనం చాలా అదృష్టవంతులు. అంతే అదృష్టంగా భావించాలి. మీరు అదే బ్లెస్సింగ్గా మీరు ఫీల్ అవ్వాలి. ఈ సప్త శక్తి సాధన అన్న ప్రోగ్రామ్, ఇది డివైన్ ప్రోగ్రామ్. మరి ఈ ప్రోగ్రామ్కి ఎవరు అర్హులు? ఈ భూమి అనే గ్రహం మీద మానవ జన్మ పొందిన ప్రతి మానవుడు అర్హుడే. కాస్త కామన్ సెన్స్ ఉన్న ప్రతి మానవుడు అర్హుడే. ముస్లిమ్స్ అటెండ్ అవ్వకూడదా? క్రిస్టియన్స్ అటెండ్ అవ్వకూడదా? సృష్టి దగ్గర అందరూ ఒకటే. మనము ఏ కమ్యూనిటీ పుట్టినా తల్లికి అమ్మ అనే అంటాము, రైట్?
ఇది దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం. అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాదు, విశ్వం అనే కమ్యూనిటీకి. మనం అందరం ఉన్నది విశ్వంలోనే. సో మీరు ఎవరినైతే భగవంతుడిగా పూజిస్తున్నారో ఆ దైవ శక్తితో ఎలా మమేకం అవ్వాలి, ఈ సృష్టితో ఎలా మమేకం అవ్వాలి, పంచభూతాలతో ఎలా మమేకం అవ్వాలి, నవగ్రహాలతో ఎలా మమేకం అవ్వాలి, డివైన్ సీక్రెట్స్ని ఈ ప్రోగ్రామ్స్లో రివ్యూల్ చేయబోతా ఉన్నా. అలానే ధనాన్ని ఆకర్షించే, ఉద్యోగాన్ని ఆకర్షించే, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ని ఆకర్షించే, కెరియర్ని ఆకర్షించే, గోల్డ్ని ఆకర్షించే కొన్ని రెమెడీస్, కొన్ని పరిహారాలని ఈ వీడియోలో షేర్ చేయబోతా ఉన్నాం, ఈ క్లాసెస్లో షేర్ చేయబోతా ఉన్నాం. మంత్ర, తంత్ర, యంత్ర వీటి కొరకు మాట్లాడబోతా ఉన్నాం. మేనిఫెస్టేషన్ని, ఆస్ట్రాలజీని కంబైన్ చేస్తూ ఈ సప్తశక్తి సాధన ప్రోగ్రాంలో ఉండబోతుంది. న్యూమరాలజీని, మేనిఫెస్టేషన్ని, వాస్తుని, మేనిఫెస్టేషన్ని కనెక్ట్ చేస్తూ సప్తశక్తి సాధన చెప్తున్నాను. శరీరంలో 112 చక్రాస్ ఉన్నాయి. అందులో మేజర్ చక్రాస్ 7 చక్రాస్. ఈ సప్తశక్తి అంటేనే 7 చక్రాస్. ఇది దైవ కార్యక్రమం. చెప్తా ఉన్నా, ఒక్కసారి మీ శరీరంలో ఉన్న చక్రాస్ యాక్టివేట్ అయితే మీరే సప్తఋషులుగా మారిపోతారు, మీరే సప్త సముద్రాలుగా మారిపోతారు, మీరే 7 వరల్డ్స్కి కారకులు అవుతారు. ప్రతి మానవుడిలో కూడా ఒక దైవశక్తి నిగూఢంగా దాగి ఉంటుంది. ఆత్మలో, జీవశక్తిలో ఇముడీకృతమై ఉంటుంది దైవశక్తి. విశ్వశక్తి కూడా మీ శరీరంలో ఉన్న జీవశక్తితో ఇముడీకృతమై ఉంటుంది. దాన్ని ఎలా పడుకున్న శక్తిని లేపాలి, ఎలా యాంప్లిఫై చేయాలి, ఎలా ఎనర్జీస్ని యాక్టివేట్ చేయాలి, తద్వారా జాబ్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, గోల్డ్ మేనిఫెస్టేషన్, అబండెన్స్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్. దరిద్రుడు కుబేరుడై కూర్చుంటాడు. మీ జీవితంలో ఎటువంటి సఫరింగ్ ఉన్నా ఒకటే సొల్యూషన్, సప్తశక్తి సాధన. ఎటువంటి ఛాలెంజ్ ఉండనివ్వండి, అది మ్యారేజ్ కావచ్చు, జాబ్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, కెరియర్ కావచ్చు, నేమ్ కావచ్చు, ఫేమ్ కావచ్చు, రికగ్నిషన్ కావచ్చు, లేదా ఒక నజర్ కావచ్చు, ఒక కనుదిష్టి కావచ్చు, ఒక ఈవిల్ ఐ కావచ్చు, ఒక బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇది ఒక డివైన్ హబ్ అమ్మ. అంటే ఏదైనా ఒక బాక్స్ మనం ఓపెన్ చేస్తే అక్షయ పాత్ర అని చెప్పొచ్చు. ఈ ప్రోగ్రాము ఒక అక్షయ పాత్ర, ఈ ప్రోగ్రామ్ ఒక అల్లావుద్దీన్ దీపం. ఈ ప్రోగ్రామ్ నీ దగ్గర ఒక శక్తి కొలువై ఉంటుంది అని అర్థం. భగవంతుడి ఆశీర్వాదం ఉంటేనే ఆ ప్రోగ్రాంలో ఒక చోటు దొరుకుతుంది. ఇది ఆన్లైన్లో ఉంటుంది. ఆగస్టు 31వ తారీఖు ఆదివారం నుండి సెప్టెంబర్ 6వ తారీఖు శనివారం వరకు కంటిన్యూస్గా 7 రోజులు ఉండబోతుంది. మార్నింగ్ 5:45, 6 నుండి 7:30, ఒక్కొక్కసారి 8 కూడా అవుతుంది. రికార్డింగ్స్ ఉంటాయి. అటెండ్ అయిన వాళ్ళకి లైఫ్ లాంగ్ రికార్డింగ్ యాక్సెస్ క్లాసెస్ కంప్లీట్ అయ్యాక ఇస్తాము. కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి. ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అయ్యి లోక కళ్యాణం కొరకు కొంత సాయం చేసి ఇండియాకి హైయెస్ట్ ట్యాక్సెస్ కట్టి ఇండియాని కంట్రీని ఒక రిచ్ కంట్రీగా మార్చాలి. అండ్ డివైన్ పవర్ని, దైవ శక్తితో మమేకం అవ్వాలి, డివైన్గా స్పిరిచువల్గా ఎదగాలి, మెడిటేషన్స్లో ఎదగాలి, మేనిఫెస్టేషన్లో ఎదగాలి, ముద్రాస్ తెలియాలి, కర్మ ఫలితాలు తెలియాలి, ఈ లైఫ్ జీవితానికి పర్పస్ ఏంటో తెలియాలనుకున్న వాళ్ళు అందరూ ఈ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వచ్చు. ఏజ్తో సంబంధం లేదు. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. భగవంతుడి ఆశీర్వాదం, దైవ కార్యక్రమం. ఈ వీడియో మీ ముందుకు వచ్చింది, ఈ ప్రోగ్రామ్ కొరకు మీ ముందుకు వచ్చింది అంటే ఇది యాదృచ్ఛికమని మీరు భావించవచ్చు. ఇది మీ ఇష్ట దైవం చూపిస్తున్న ఒక దారి అని భావించండి, మీ కులదైవం చూపిస్తున్న ఒక దారి అని భావించండి, ఈ కలియుగ దైవం చూపిస్తున్న దారి అని భావించి ఒక్క అడుగు మీరు వెయ్యండి. మిగతా అడుగులు ఈ సృష్టి మీ చెయ్యి పట్టుకొని నడిపిస్తుందని నొక్కి ఒక్క నుంచి మీ అందరికీ చెప్తా ఉన్నా. అతి త్వరలో కలుద్దాం. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అహం బ్రహ్మాస్మి. సో వ్యూవర్స్, మరి డబ్బు మిమ్మల్ని ఆకర్షించడం కాదు, డబ్బునే మీరు ఆకర్షించాలి అంటే విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి, మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, వంశీగా చెప్పారు కదా. సప్తశక్తి సాధన అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయబోతున్నారు. ఆగస్ట్ 31 నుంచి వరుసగా 7 రోజులు ఈ ఆన్లైన్ క్లాసెస్. మళ్ళీ ఎవరైతే ఈ క్లాసెస్కి అటెండ్ అవుతారో లైఫ్ లాంగ్ వారికి రికార్డింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్, వంశీ గారి అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. నమస్కారం.